ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ ఏఐ గ్లోబల్ సమ్మిట్లో నిర్వహించనున్నట్లు ఐఎంఏ బంజారాహిల్స్ ప్రకటించింది. ఈ మేరకు మాసబ్ ట్యాంకులో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమ్మిట్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కాలోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రభుకుమార్ వివరించారు. దాదాపు 56 దేశాల నుంచి 1000 మంది వైద్యులు ఈ సదస్సులో పాల్గొంటారని, ఆరోగ్య రంగంపై ఏఐ సాంకేతికత ప్రభావాన్ని ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి రాయల్ కాలేజీ ఫెలోషిప్ సర్టిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రభుకుమార్ వెల్లడించారు. ఇండియన్ డాక్టర్స్ అందరూ కూడా ఈ డిజిటల్ హెల్త్ కేర్ ని, అదేవిధంగా ఈ కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ కంట్రీస్ అన్నింటిలో కూడా కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని నేను కన్వీనర్ గా జూలైలో బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి లండన్ లో మొట్టమొదటిగా హైదరాబాద్ లో జరగాలి, నేను ఉన్నటువంటి హైదరాబాద్ లో జరగాలని చెప్పి అక్కడ వాదోపవాదం తర్వాత వీ బ్రాడ్ దిస్ ప్రోగ్రామ్ టు హైదరాబాద్. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 22, 23 ఈ రాయల్ కాలేజ్ ఫెలోషిప్ సర్టిఫికేట్ ని కూడా 2 రోజులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో డాక్టర్స్ కి రాయల్ కాలేజ్ సర్టిఫికేట్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ గ్రేడ్ పాయింట్స్ తో సహా మనం డాక్టర్స్ కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డాక్టర్స్ అందజేస్తున్నాం.